నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. సో ప్రధానంగా ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కనుక బ్యానర్ ఐటమ్స్ గా ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. వాంఖాడేలో రికార్డుల అభిషేకం, సిక్సర్లతో హోరెత్తిన మైదానం, 37 బంతుల్లోనే శతకం. ఆఖరి టీ20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం, బట్లర్ సేన రికార్డు ఓటమి. భారత బ్యాటర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ ను ఓ ఆట ఆడుకున్నాడు. 13 సిక్సర్లు 7 ఫోర్లతో 135 పరుగులు చేసి వాంఖాడే మైదానాన్ని ఊపేశాడు. భారత్ తరఫున అధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డులోకి ఎక్కాడు. టీ20లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ, అంటే 37 బంతుల్లో 135 అంటే సెంచరీ చేశాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అంటే టీ20లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు అభిషేక్. ఇంకా అలాగే భారత స్కోర్ 247 ఛేదనలో ఇంగ్లాండ్ 97 పరుగులకే ఆల్అవుట్ అయి 150 పరుగుల తేడాతో ఓడింది. ఆ జట్టుకు టీ20లో ఇదే అత్యంత ఘోర పరాజయం. ఎట్టకేలకు ఇంగ్లాండ్ తో సిరీస్ జరిగింది. టీ20 సిరీస్ 5 రోజుల సిరీస్ ఇది. దీంట్లో భారత్ అయితే ఘన విజయం సాధించింది. 4-1తో అయితే కనుక టీం ఇంగ్లాండ్ ని చిత్తు చేసింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ టీ20 5వ వన్డే టీ20లో అయితే కనుక అభిషేక్ శర్మ అయితే 37 బంతుల్లోనే శతకం చేశాడు, అంటే సెంచరీ కొట్టాడు. అంటే మొత్తం మైదానం మొత్తం క్రికెట్ మైదానం మొత్తం హోరెత్తిపోయింది అభిషేక్ శర్మ ఆడుతున్నంతసేపు. ఎందుకంటే కనుక సిక్సర్లు ఫోర్లతో అటు అభిమానులని, క్రికెట్ ప్రియుల్ని అయితే కనుక, అంటే గ్రౌండ్ లోనే కాదు ఇంట్లో టీవీల ముందు కూర్చున్న క్రికెట్ ప్రియుల్ని కూడా తన ఆట తీరుతో అయితే కనుక సంతోషంలో ముంచెత్తేసాడని చెప్పొచ్చు. ఇంకొక రకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అరుపులు కేరింతలే వినిపించాయి నిన్న. ఎందుకంటే అంత అద్భుతమైన ఆటని ప్రదర్శించాడు అభిషేక్ శర్మ. సో ఎట్టకేలకు మొత్తానికి ఆఖరి టీ20లో అయితే కనుక రికార్డు సృష్టించింది ఇండియా అని చెప్పొచ్చు. అలాగే రికార్డు ఓటమి పాలైంది ఇంగ్లాండ్ అని కూడా చెప్పొచ్చు. అదే విషయం ఇక్కడికి ఇచ్చారు, బట్లర్స్ అయిన రికార్డు ఓటమి అని చెప్పేసి. సో ఎట్టకేలకు మొత్తానికి ఏదైతే విమర్శలు ఉన్నాయో కొద్ది కాలంగా, అంటే టీమిండియా కొంత పేలవ ప్రదర్శన కనిపిస్తోంది టీమిండియాలో అని చెప్పేసి, సో వాళ్ళందరికీ కూడా అంటే భారత్ క్రికెటర్స్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఈ టీ20 సిరీస్ లో అయితే కనుక భారత ప్లేయర్లు మరోసారి నిరూపించారు, భారత క్రికెటర్లు తీసిపోరు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే కనుక భారీ విజయాన్ని సాధించి భారతీయుల్లో, క్రికెట్ ప్రేమికుల్లో అయితే కనుక ఎనలేని ఉత్సాహాన్ని, జోరుని నింపారు. ఇక మరో వార్తాంశం చూసుకుంటే కనుక ఇక అమ్మాయిలు కూడా ఏమాత్రం మేము తీసిపోము అని చెప్పేసి టీ20 అంటే అండర్-19 టీ20లో అయితే కనుక విజయకేతనం ఎగరేశారు. దానికి సంబంధించిన వార్త చూసుకుంటే, మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు, అండర్-19 టీ20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. తెలుగు అమ్మాయి త్రిష ఆల్రౌండర్ ప్రదర్శన. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది త్రిష. త్రిషాందార్ పరుగులు, అంటే ఇలా పెట్టారు యాక్చువల్గా గొంగడి త్రిష తను. ఇక్కడ త్రిషాందార్ పరుగులు 309, అత్యధికంగా 110 పరుగులు చేసింది, 7 వికెట్లు తీసింది. బెస్ట్ బౌలింగ్ 3/6. ఫైనల్లో 44 నాట్అవుట్గా నిలిచింది, 3 వికెట్లు తీసింది ఫైనల్లో అయితే మాత్రం. సో ఎట్టకేలకు తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, మన తెలుగు అమ్మాయి, మనమల్ని గర్వించదగేలా చేసింది అండర్-19 టీ20 వరల్డ్ కప్లో అయితే. ఎందుకంటే ఆల్రౌండ్ ప్రదర్శన, అంటే ఇటు బ్యాటింగ్లో అవ్వచ్చు, అటు బౌలింగ్లో అవ్వచ్చు, ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఘన విజయాన్ని ఇండియాకు అందించింది. అండర్-19 టీ20లో వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంలో త్రిష పాత్ర ప్రధానమని చెప్పొచ్చు. అంటే వరుసగా అండర్-19 మహిళల టీ20లో అయితే కనుక ఇది వరుసగా రెండోసారి భారత్ ఘన విజయం సాధించడము. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే టీ20లో అండర్-19 టీ20లో వరల్డ్ కప్ గెలిచారో ఇది దక్షిణాఫ్రికాపై సాధించిన విజయము. ఎట్టకేలకి ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచిన గొంగడి త్రిషకి అయితే కనుక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇచ్చారు. సో ఇది ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తి. వీళ్ళని చూసి ఎంతో మంది అమ్మాయిలు, ముఖ్యంగా పిల్లలు, అంటే స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలు చాలా స్ఫూర్తిని పొందుతారు. అంత స్ఫూర్తిదాయకంగా రాణించారు అని చెప్పొచ్చు క్రికెట్లో. సో ఒక క్రికెట్ అనే కాదండి, మిగతా స్పోర్ట్స్లో కూడా మన వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. ఒక సైనా నెహ్వాల్ అవ్వచ్చు, లేదా కోనేర్
హంపి అవ్వచ్చు, అంతకుముందు సానియా మీర్జా అవ్వచ్చు, ఇక ఇటీవల చూసుకుంటే కనుక చాలా మందే వెలుగులోకి వచ్చారు. ఏంటంటే వాళ్ళకు కావాల్సింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహకము, అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం. వీళ్ళిద్దరి ప్రోత్సాహకము ఉంటే కనుక, అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఆడపిల్లల్ని క్రికెట్‌లోనో లేదా ఇంకొక స్పోర్ట్‌లోనో చేర్పిస్తే ఏమనుకుంటారో ఇవన్నీ వదిలేసి, మీ పాప అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇష్టమైన యాక్టివిటీలో వాళ్ళకి ప్రోత్సాహకాన్ని ఇవ్వండి. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, సూటిపోటు మాటలు అంటారో అనేది వదిలేసేయండి. అనేవాళ్ళు ఎలాగో సూటిపోటు మాటలతో వెనక్కి లాగాలనే చూస్తారు చాలామంది. సో ఆ వెనక్కి లాగే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా, ఆడపిల్లలు ఎందులోనూ తీసిపోరు అన్నది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాము. ఏది అంటే స్పోర్ట్స్ అనే కాదు, ఉద్యోగాల పరంగా అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలో అంటే వాళ్ళు కష్టపడి గవర్నమెంట్‌లో కూడా పెద్ద పెద్ద హోదాలు పొందడంలో అవ్వచ్చు, లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సీఈఓలుగా, డైరెక్టర్లుగా అవ్వచ్చు. ఇలాంటివి చాలానే చూస్తున్నాము. కాబట్టి అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు. వాళ్ళకు కావాల్సిందల్లా ఒక్క ప్రోత్సాహకం మాత్రమే. అందులో కుటుంబ సభ్యులు వెన్ను తట్టి నీ వెనకాల మేమున్నాము అని ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. అటు వాళ్ళ కల నెరవేరుతుంది, భారతదేశానికి కూడా పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. భారతదేశం ఎందులోనూ తీసిపోదు అని చెప్పేసి భారతదేశ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా కూడా నిన్న 2 శుభ పరిణామాలు. ఒకటి వాంఖాడేలో జరిగిన 5 రోజుల T20లో అయితే కనుక భారత్ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అభిషేక్ అయితే కనుక పరుగుల వర్షం కురిపించాడు. ఇటు అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్‌లో అయితే కనుక మహిళల జట్టు రికార్డు విజయం సాధించింది. ముఖ్యంగా ఆల్రౌండర్‌గా త్రిష చాటిన సత్తా అయితే కనుక ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. సో 2 అంటే అభిమానులకి, క్రికెట్ అభిమానులకి, అలాగే ఎవరైతే క్రికెట్ ప్రియులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నిన్న ఒక మంచి పండుగ అనే చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ భారత కీర్తిని మరింత పెంచడంలో సో నిన్న జరిగిన ఈ మ్యాచ్ల్లో భారత్ ఘన విజయం సాధించడం అయితే కనుక ఎప్పటికీ మరువలేనిది. సో ఇలాగే ఒక క్రికెట్లో అనే కాదు, మిగతా వాటిల్లో కూడా ఇండియా టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక పొలిటికల్ న్యూస్ చూసుకుంటే కనుక, టాస్క్ లేదు, ఫోర్స్ లేదు, భూ వివాదాలపై చేష్టలు దిగిన రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం, నేటికి కార్యరూపం దాల్చని సీఎం ఆదేశం. రాష్ట్రంలో భూముల అక్రమాల నిగ్గు తేలుస్తాం, జిల్లా రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించాం, రెవెన్యూ శాఖ ఈ విషయంలో పట్టుదలగా పనిచేయాలి. డిసెంబర్ 12న కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు. అలాగే ఇంకొకటి, ముఖ్యమంత్రి ప్రకటించి 2 నెలలు గడిచిపోయింది, టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికీ స్పందించలేదు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇవేవి బయటికి రాకుండా ఉండేందుకే కొందరు అధికారులు టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తా కథనం అయితే ఇచ్చారు. ఏంటంటే 2 నెలలు అవుతోంది, 2 నెలలు అయినా కూడా సీఎం ఆదేశాన్ని పట్టించుకోకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతిగతి లేకోకుండా ఎటువంటి చర్యలు అంటే అసలు ఇనిషియేటివే ప్రారంభించలేదు, ఇనిషియేటివే తీసుకోలేదు. ఎందుకంటే కనుక దీంట్లో వైసీపీతో పాటు అంటే గత ప్రభుత్వం వైసీపీతో పాటు అంటే రెవెన్యూ అధికారులు కూడా ఇందులో ఉన్నారు భాగస్వామ్యులై, అందుకని టాస్క్ ఫోర్స్ డిలే చేస్తోంది అన్నది ముఖ్యంగా దీంట్లో తెలుస్తున్న ఈ వార్తా కథనంలో తెలుస్తున్న అంశము. ఇంకా చూసుకుంటే కనుక అంటే అదే డిసెంబర్లో ఏర్పాటు చేశారు, ఇప్పటికీ కూడా సీఎం ఇచ్చిన ఆదేశం కార్యరూపం దాల్చలేదు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇంకా చూసుకుంటే అతిగతి లేని మదనపల్లె ఫైల్స్ దహనం కేసు, విశాఖ భూముల వ్యవహారము కంచికే, లోతైన విచారణ జరిగితే అధికారులు వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలు, అందుకే సీఎం ఆదేశాలు బుట్టదాఖలు, అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో అయితే కనుక ఇచ్చారండి. ఏంటంటే మదనపల్లెలో అయితే కనుక ఫైల్స్ దహనం అయ్యాయి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి సొల్యూషన్ లేదు. అంటే ఏదైతే ఫైల్స్ కాలిపోయి ఉన్నాయో దానిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి సొల్యూషను లేదు. అంటే ఎవరు చేశారు, ఏం చేశారు, లేకపోతే వాంటెడ్లీ చేశారా ఏంటి అన్నది కూడా ఇప్పటివరకు తెలియలేదు. అలాగే విశాఖ భూముల వ్యవహారం కూడా కంచికే వెళ్ళిపోయింది. అంటే కంచికే వెళ్ళింది అంటే కనుక ఇక్కడ వీళ్ళ ఉద్దేశము కథ కంచికే అని సామెత ఉంది కదా, అలా అంటే పట్టించుకోలేదు,
విశాఖ భూముల వ్యవహారం కూడా దాన్ని కూడా వదిలేశారు గాలికి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి, లోతైన విచారణ జరిగితే కనుక అధికారులు వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలవుతాయి, అందుకే సీఎం ఆదేశాలని బుట్టదాఖలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక వార్తా కథనం ఇచ్చారు. దీనిపైన అంటే వీళ్ళు ఇంత నెగ్లెక్ట్ చేయడం పైన రెవెన్యూ శాఖ అధికారులు అవ్వచ్చు, అంటే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు దీని మీద ఏం జరిగింది అన్నది తీయాలని చెప్పారు. దీన్ని డిసెంబర్లో సీఎం ఆదేశించినప్పటికీ ఇప్పటికి కూడా చేయకోకుండా సీఎం ఆదేశాలని బుట్టదాఖలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అయితే కనుక మనకి వార్తా కథనం ఇచ్చారు. మరి ఇప్పటికైనా కూడా అంటే టాస్క్ ఫోర్స్ కమిటీ అవ్వచ్చు, అంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకి డిసెంబర్లోనే నిర్ణయించారు కదా, ఆ టాస్క్ ఫోర్స్ అవ్వచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు అవ్వచ్చు, మరి ఇప్పుడైనా సరే దానిపైన చర్యలు తీసుకొని ముందుకు వెళ్తారా లేదా అన్నది మరి దీనిపైన సీఎం గారు ఎలా స్పందిస్తారు అన్నది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తాంశం అయితే కనుక వార్తల్ని అయితే కనుక మనం చూసుకున్నాము. ఇక ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక ట్రంప్ వాణిజ్య యుద్ధం, మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా, 2 సార్లు పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్, చైనా నుంచి దిగుమతులపై 10%, అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వు, ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలు అడ్డుకునేందుకేనని వెల్లడి, ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షీన్బామ్, WTOలో తేల్చుకుంటామన్న బీజింగ్. అండి, సుంకాల ట్రంప్ ఏదైతే ఉన్నాడో తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచాన్నే భయపెడుతున్నాడు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యంగా అమెరికా దేశంలో ఉంటున్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడా ట్రంప్ అని చెప్పేసి రోజు రోజుకి భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అక్కడ అక్రమంగా ఉంటున్న అక్రమ వలసదారుల్ని యుద్ధ విమానాలు, అంటే అమెరికాలో ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం యుద్ధ విమానాలు ఉపయోగించి ఆయా దేశాలకైతే డిపోర్టేషన్, అంటే ఆ దేశాల్లో దింపడం అయితే జరిగింది. తర్వాత సో విద్యార్థులు ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. సో క్యాంపస్ సరౌండింగ్స్లోనే, క్యాంపస్లోనే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలి అన్నది కూడా చెప్పారు. దీనివల్ల అంటే విద్యార్థులు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఖర్చులకి కావాల్సిన డబ్బుని వాళ్ళే సమకూర్చుకునే వాళ్ళు. సో ట్రంప్ పెట్టిన ఈ నిర్ణయంతో ఇక్కడ ఇంట్లో పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ చదువుకుంటున్నప్పటికీ కూడా ఖర్చుల కోసం డబ్బుల్ని అడగాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా వార్తా కథనాలని మనం చూసుకున్నాము. దీనివల్ల ఖర్చు మరింత పెరుగుతోంది. సో ఆ టెన్షన్లో అయితే స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్కి సంబంధించి కూడా ట్రంప్ తీసుకున్న చర్యల్ని మనము వార్తా కథనాల్లో చూసుకున్నాము. అంటే రోజుకు ఏదో ఒక వార్తతో అయితే కనుక, ఏదో ఒక నిర్ణయంతో అయితే కనుక ట్రంప్ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రధానంగా ఏకంగా వాణిజ్య యుద్ధమే చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక దిగుమతులపై అధిక సుంకాలు విధించి ముఖ్యంగా అమెరికాకు మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల పైన కూడా 25% టారిఫ్ పెంచాడు. అంటే అమెరికాలో వాణిజ్య సముదాయంలో అతిపెద్ద భాగస్వాములు కెనడా అండ్ మెక్సికో. మరి ఈ దేశాలపైనే ఇంత టారిఫ్ పెంచేశాడు. ఇక చైనా మీద అయితే కనుక 10% పెంచారు దిగుమతి సుంకాల పైన. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఒక రకంగా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రపంచంలో, అంటే ప్రపంచానికి ఇది ప్రతికూల ప్రభావాల్ని, సంకేతాలని పంపుతుందని చెప్పేసి విశ్లేషకులు అయితే మరోవైపు చెప్తున్నారు. బట్ ఇవన్నీ మరి ట్రంప్ దృష్టిలో పెట్టుకున్నాడో లేదో తెలియదు. కానీ ట్రంప్ చెప్తున్నది ఏంటి, ఫెంటానిల్ రవాణా అక్రమ వలసదారులను అరికట్టడం కోసమే మేము అంటే దీన్ని, ఈ టారిఫ్ని, సుంకాన్ని పెంచడం అయితే జరిగింది అన్నట్టు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. బట్ దానికి అంటే అక్రమ రవాణాన్ని అరికట్టాలన్నా, ఫెంటానిల్ రవాణాని అరికట్టాలన్నా కూడా దానికి ఇంకా మార్గాలు ఉంటాయి. ఏది చేసి వాళ్ళని రానివ్వకుండా ఆపాలి అన్నది. ఎందుకంటే అమెరికా శాంతి భద్రతల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో ప్రపంచానికే తెలుసు. మరి అలాంటప్పుడు వీటిని అరికట్టాలి అంటే కనుక చాలా మార్గాలే ఉన్నాయి. సో ఆ మార్గాలను ఎంచుకోవచ్చు. అంతేకాని ఇలా సుంకాలు పెంచుకుంటూ వెళ్ళడము ఇది అయితే కనుక కరెక్ట్ కాదు అన్నది ఆయా దేశాల అభిప్రాయం, అలాగే విశ్లేషకుల అభిప్రాయము. మరి ట్రంప్ దీనిపైన అంటే వీళ్ళ నుంచి వస్తున్న, అంటే మెక్సికో అవ్వచ్చు, కెనడా ప్రభుత్వాల నుంచి వస్తున్న అసంతృప్తిని, అంటే కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి ఆ ప్రభుత్వాల నుంచి వస్తున్న అసంతృప్తిని పరిగణలోనికి తీసుకుంటాడా లేదా? అలాగే చైనా అయితే కనుక ఏకంగా చెప్పేసింది, WTOలో మేము సవాల్ చేస్తాం, దీన్ని అక్కడే మేము తేల్చుకుంటాము అని చెప్పేసి చెప్పింది. సో ఏదైనా ఉంటే కనుక మీరు ఇలాంటిది, అంటే అక్రమ వలసదారులు వీళ్ళని అరికట్టాలి అంటే కనుక ఇంకా ఇతర మార్గాలు ఉన్నాయి, అది మీరు స్వతహాగా అక్కడ చూసుకోవాల్సింది అమెరికాలో. అంతేకాని ఇలా సుంకాలు విధించడం అన్నది కరెక్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది బెదిరింపులు అనే చెప్పొచ్చు అన్నది చైనా వాదన. మరి ఇవన్నీ
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ నిర్ణయం మార్చుకుంటారా, లేకపోతే కనుక తన దుందుడుకు స్వభావంతో ముందుకెళ్తాడా అన్నది మాత్రం వేసి చూడాల్సిందే. ఎందుకంటే అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దేశాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా విశ్లేషకులే చెప్తున్నారు ఏంటంటే కనుక దీని ద్వారా ప్రతికూల వాతావరణం అంటే నెగటివ్ ప్రతికూల వాతావరణం అయితే కనుక ప్రతికూల వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంది ప్రపంచంలోనే. మరి ఒక్క అమెరికాని దృష్టిలో పెట్టుకోవడమో కాకుండా, ఎందుకంటే అమెరికా మీ దేశం కాబట్టి మీరు అమెరికా గురించి ఆలోచించి, మీ పౌరుల గురించి ఆలోచించి, శాంతి భద్రత విషయంలో అన్నిట్లో మీరు కట్టుదిట్టంగా ఉండాలి. కానీ అలాగే ప్రపంచ దేశాలని దృష్టిలో పెట్టుకొని కూడా మీ నిర్ణయాలు ఉండాలి. ముఖ్యంగా ఇదే కోరుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఫస్ట్ దేశం బాగుండాలి, ఆ తర్వాత ప్రపంచము బాగుండాలి. అది ఒకటి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ట్రంప్. మరి ఏ విధంగా ట్రంప్ అంటే కెనడా, మెక్సికో నుంచి వచ్చిన స్పందన అవ్వచ్చు, అలాగే చైనా అయితే కనుక WTOలోనే సవాల్ చేస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, మరి అయినా సరే నేను ముందుకే వెళ్తాడా అన్నది మాత్రం చూడాల్సిందే. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక జగన్ పాపం జనానికి శాపం, కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితం. ఇప్పుడు BCD GST పేరిట అదనపు మోత ప్రజలపై 2775 కోట్ల భారం అని చెప్పేసి ప్రధాన న్యూస్ అయితే ఇచ్చారు. ఏదైతే అంటే కడపలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు PSAలు పెండింగ్ పెట్టారో దాని ఫలితం ఇప్పుడు అంటే దానికి కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అంటే BCD GST పేరిట ఆ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే కడపలో పెట్టారో సో అప్పుడు పట్టించుకోకపోవడం వల్ల దానికి BCD GST పేరిట అదనంగా ఛార్జీలు అయితే వేశారు. దీనివల్ల ప్రజల పైన 2775 కోట్ల భారం పడుతోంది. ఇది జగన్ అంటే గత ప్రభుత్వంలో హయాంలో జగన్ చేసిన పాపమే ప్రజల పాలిట శాపమైందని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో అయితే కనుక న్యూస్ ఇచ్చారు. ఇక ఈనాడులో ఉన్న ముఖ్యాంశాలను అయితే చూసుకున్నాము. మరో వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక సాక్షిలో ప్రధాన ఐటమ్ మనమిత్ర మరో మారీచుడే, నాడు సేవామిత్ర నేడు మనమిత్ర, పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే, 520 రకాల సేవల 420 మోసాల, వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం, ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం, గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత, ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం, పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి, అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళింది, మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో, ఎన్ని చేతులు మారతాయో, టీడీపీ కూటమి సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు, 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు, టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్ల తొలగింపు పన్నాగం, ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును, ఆధార్ ఐటీ చట్టాల ఉల్లంఘన, సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు, బరి తెగించిన బాబు ప్రభుత్వం. 3 రోజుల క్రితం వాట్సాప్ గవర్నెన్స్ అయితే కనుక కూటమి ప్రభుత్వం అమలు చేసింది, లాంచ్ చేసింది. దానికి ఇండియా హెడ్ ఎవరైతే వాట్సాప్ ఇండియా హెడ్ ఉన్నారో తను, అలాగే మెటా సంస్థకు సంబంధించిన హెడ్ ఎవరున్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గవర్నెన్స్ వాట్సాప్ ఈ గవర్నెన్స్ని అయితే కనుక స్టార్ట్ చేశారు. బట్ ఈ గవర్నెన్స్లో ఉన్న మైనస్లు ఏంటి అన్నది ప్రధానంగా సాక్షిలో ఇచ్చిన వార్తా కథనము. గతంలో సేవామిత్ర పెట్టారు, ఇప్పుడేమో మనమిత్ర అని చెప్పేసి పేర్లు మార్చినా కూడా కుట్రలు అయితే కనుక అవే కుట్రలే. ఏంటంటే కనుక ప్రజల డేటాని తీసుకొని ఆ డేటా ద్వారా వాళ్ళకి ఎవరైతే గిట్టరో వాళ్ళని అంటే అలాగే అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను తొలగించడం అవ్వచ్చు. సో ఆ డేటా ఏదైతే తీసుకొని ఆ డేటా ద్వారా 35 లక్షల ఓట్లనే తొలగింపుకి పన్నాగం పన్నుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును, ఆధార్ ఐటీ చట్టాలని కూడా ఉల్లంఘించారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు సాక్షిలో. అలాగే టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా గత వైకాపా ప్రభుత్వంలో దిశ యాప్ ఓన్గా పెట్టారు, అంటే ఓన్గా డిజైన్ చేసి పెట్టింది. అలాగే మీరు కూడా ఇతర కంపెనీలతో కాకుండా అంటే థర్డ్ పార్టీతో కాకుండా ప్రభుత్వమే ఒక యాప్ని పెట్టి చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు.
అలాగే 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇలాంటి కుట్రలే చేసి సేవా మిత్ర యాప్ ద్వారా డేటా చోరీ చేసింది. దాదాపు 35 లక్షల మంది ఓట్లను తీసేయడానికి అయితే పన్నాగం పన్నింది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గిట్టని వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా టీడీపీకి గిట్టని వాళ్ళు ఉంటారో వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలని నిలిపివేయడము అవ్వచ్చు, అలాగే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్ల అని తొలగించడము. ఇదే అంటే ఎన్నికల్లో అక్రమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారు. సో పేరుకే వాట్సాప్ గవర్నెన్స్, కానీ వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చాలా మైనస్లు అయితే ఉన్నాయి. అసలు థర్డ్ పార్టీ ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ కథనంలో ఎందుకు థర్డ్ పార్టీని దీంట్లోకి తీసుకొచ్చారు, మీకు చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ లాగా మీరే ఓన్గా డిజైన్ చేసి, అంటే ప్రభుత్వమే ఓన్గా డిజైన్ చేసి యాప్ని పెట్టొచ్చు. సో ఈ యాప్ ద్వారా వ్యక్తిగత డేటా బయటకు వెళ్తుంది. సో ఆ అధికారం ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే ప్రజల వ్యక్తిగత డేటాను బయటకి ఇచ్చే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ వ్యక్తికి లేదు. మరి అలాంటిది ఎందుకు థర్డ్ పార్టీతో దీని ద్వారా డేటా బయటకి పొక్కే అవకాశం ఉంది, ఎందుకు థర్డ్ పార్టీతో చేస్తున్నారు అని చెప్పేసి ఒక అంశం లేవనెత్తారు. అలాగే దీని ద్వారా పార్టీకి టీడీపీకి ఎవరైతే గిట్టారో వాళ్ళు, అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళవి, అంటే ఒకవైపు ప్రజలు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి గిట్టని వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపివేయడం ఒక ఎత్తు, ఇంకొకటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లని తొలగించడం కూడా లక్ష్యంగా ఉంది దీంట్లో అని చెప్పేసి చెప్తున్నారు. సో వాట్సాప్ గవర్నెన్స్ అందరూ అనుకుంటున్నట్టు పౌర సేవలు అంటే ఎన్ని సేవలు అందిస్తామన్నారు, 520 రకాల సేవలు అందిస్తాము అని చెప్పేశారు. దాంట్లో మొదటి విడతలో కొన్ని సేవలు అయితే కనుక ప్రవేశపెట్టారు, రెండో విడతలో పూర్తి స్థాయిలో అన్ని సేవల్ని పెడతామని చెప్పేసి అయితే కనుక యాప్ లాంచ్ చేసిన రోజు చెప్పారు. సో దీన్ని ప్రధాన వార్తగా తీసుకొని దాంట్లో ఉన్న మైనస్లు ఏంటి అన్నది, అంటే ఎలా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు సేవలు అందించడం అనేసి చెప్తున్నారు. బట్ ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించడం కాదు, దీని వెనకాల కుట్ర దాగుంది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, సో ఇవాళ వసంత పంచమి అండి. వసంత పంచమి వేళ నేడు అమృత స్నానం. వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాలో సోమవారం భక్తులు అమృత స్నానం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి వార్త అయితే ఇచ్చారు ప్రధాన బ్యానర్ ఐటమ్గా. అలాగే ఇందిరా సర్కారే ఉంటే పన్నుకే 10 లక్షలు. జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ హయాంలో ప్రజల నుంచి ముక్కు పిండి అత్యధిక పన్నులు వసూలు చేసేవారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఇందిరాగాంధీ బతుకుంటే ఆమె పాలనలో 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయానికి ఏకంగా 10 లక్షల పన్ను కట్టాల్సి వచ్చేదని అన్నారు. అంటే ఇప్పుడు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయం ఎవరికైతే ఉందో వారు ట్యాక్స్ కట్టే పని లేదు అని చెప్పేసి పన్ను మినహాయింపు ఇచ్చారు. దాన్ని ఉద్దేశించి, అంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే ఇందిరా సర్కార్ ఉంటే కనుక పన్నుకే 10 లక్షలు తీసుకునే వాళ్ళు, అంటే ఇందిరాగాంధీ గారే బతికి ఉండింటే కనుక ఆవిడ పన్నుకే 10 లక్షలు వేసుండే వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అంటే 12 లక్షల వార్షిక ఆదాయానికి ఏకంగా 10 లక్షలు పన్ను కట్టాల్సి వచ్చిండేది ఇందిరాగాంధీ గారు ఉంటే అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మోడీ గారు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆయన చాలా సీనియర్ నేత, సో వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. మరి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చేసిన సంస్కరణలు చాలా ఉన్నాయి, అవి భారతదేశ అభివృద్ధికి దోహదపడ్డ విషయం చాలామందికి, అంటే ఈ జనరేషన్కి తెలియదేమో కానీ అప్పట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు, వాటిని గురించి మీరు ప్రస్తావించకుండా ఒకవేళ ఆవిడ ఉండింటే కనుక 12 లక్షల ఆదాయానికి 10 లక్షల వరకు పన్ను విధించేవారేమో అంటున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు కాలం చేశారండి, అంటే ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయారు, అలాంటి వారిని కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి 12 లక్షలకే 10 లక్షల పన్ను వేసే వాళ్ళేమో అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎలా చేస్తారు? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ప్రధానమంత్రికి ఉంది. ఎందుకంటే కనుక మీరు ఎన్నికల్లో గెలవడానికి చివరికి చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో మీరు ఈసారి అంటే మధ్యతరగతికి గాలం వేసే ఉద్దేశంతో మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది బీజేపీ ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా వేతన జీవులకి కానీ సామాన్యులకు కానీ పన్ను మినహాయింపులో అయితే కనుక పెద్దగా చేసిందైతే ఏమీ లేదు అని చెప్పేసి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా విమర్శలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా కథనాలు వచ్చేటివి. సో ఆ నేపథ్యంలోనే ఒకటి
మధ్యతరగతి ప్రజలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకోవడం ఒకటి. ఇంకొకటి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి ఎటువంటి వరాలు కురిపించే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్పింది. ఢిల్లీకి అయితే కనుక ఢిల్లీని అంటే ఢిల్లీకి సంబంధించి ఎటువంటి కూడా బడ్జెట్లో చెప్పకండి అని చెప్పేసి. సో ఈ రకంగా వచ్చారు అన్నమాట. అంటే డైరెక్ట్గా ఢిల్లీ ప్రజలకు ఏవి చెప్పలేరు కాబట్టి సో ఆదాయ పరిమితి అంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ మినహాయిస్తే అది అందరికీ వర్తిస్తుంది కదా భారతదేశంలో వాళ్ళకి. సో ఇది కూడా అంటే ట్యాక్స్ మినహాయింపు విషయంలో ఇది కూడా ఒక ప్రధాన పాయింట్ ఏంటంటే కనుక ఢిల్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో అక్కడ వాళ్ళకి కూడా సో వాళ్ళ ఓట్లని కూడా ఆకర్షించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఒకటి మధ్యతరగతి ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తి అవ్వచ్చు, ఇంకొకటి ఢిల్లీ ఎన్నికల నేపథ్యం అవ్వచ్చు. ఏదైతేనేమి మొత్తానికి 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయించాము అని ట్యాక్స్ మినహాయించారు. సో ఈ రెండు ప్రధాన అంశాలు అయితే కనుక దీంట్లో దాగి ఉన్నాయి. మీరు అంటే ఒప్పుకోకపోయినా ఇది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట, అలాగే చాలా మంది ప్రజలు అనుకుంటున్న మాట కూడా. అంత లేదే 12 లక్షల వరకు ఏకంగా ఒకేసారి 12 లక్షల వరకు ఆదాయం పైన పన్ను మినహాయింపు అన్నది జరిగేది కాదు అన్నది ఒకటి అన్నమాట. ఇంకొకటి ఎప్పటి నుంచో ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళని బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యంగా ట్యాక్స్ గురించే. ఎందుకంటే కనుక ఎంత సంపాదిస్తున్నా కూడా ట్యాక్స్ రూపంలో అంతింత డబ్బులు వెళ్ళిపోతూ ఉంటే ఇక మిగులు ఎక్కడ ఉంటుంది? మిగులైతే ఉండదు కదా. సో ఈ అసంతృప్తిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీరు ఇలా అంటే మాజీ ప్రధానమంత్రి కాలం చేసిన వ్యక్తిని కూడా మీ ఎన్నికల లబ్ధి కోసం రాజకీయాల్లోకి లాక్కొచ్చి సో ఆవిడే ఉండింటే కనుక 12 లక్షల ఆదాయానికి 10 లక్షల పన్ను వేసేవారని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. అందులో మీలాంటి వ్యక్తికి ఇది అసలే సమంజసం అంటే కరెక్ట్ కాదు. ఒక్కసారి మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేకాని ప్రజలని వాళ్ళకి కావలసిన అంటే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇది చేయాలి, వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపాలి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. మీరే ఇలాంటివి చెప్పాలి. ఏంటి రాష్ట్రాలకి కానీ ఎవరైతే ఇలా మాట్లాడుతుంటే అలాంటిది మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో మీరే పునఃసమీక్షించుకోండి. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది. పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరించింది. సంఖ్యాబలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తోంది. మాజీ మంత్రులు అంబటి, వెల్లంపల్లి, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం, టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు. విప్ ఉల్లంఘించిన వారు డిస్క్వాలిఫై అవుతారని వెల్లడి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. సో ఇది అంటే సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే కనుక ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేసేయచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నది అధికారంలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నదానికి నిదర్శనంగా కనిపిస్తోంది ఈ వార్త. అంటే ఇక్కడ కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కారు బెదిరిస్తోంది అని చెప్పేసి అక్కడ అభ్యర్థులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించే ముఖ్యమైన నేతలు అంటే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకొకటి పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరిస్తున్నారంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినప్పుడు ఏ పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటిస్తారు, పోటీ చేస్తారు. సో ప్రతిసారి అంటే కార్పొరేషన్స్ ఎన్నికలు అవ్వచ్చు, లేదా ఎమ్మెల్సీ అవ్వచ్చు, పంచాయతీ అవ్వచ్చు, ఇలా రకరకాల ఎన్నికలు ఉంటాయి. అన్నిట్లోనూ ఒకే పార్టీ గెలవాలని రూల్ లేదు కదా. సో మీరు 7 నెలల పాలన అయిపోయింది, 8వ నెలలు నడుస్తోంది. సో దాన్ని బట్టి అంటే మీ మీద మీకే నమ్మకం లేదు, మీరు ఓడిపోతారని మీకు తెలుసు. ఎందుకంటే మీరు చెప్పిన హామీలు పూర్తిగా అమలు చేయలేదు. సో ప్రజల్లో అయితే తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు మాటలతో కాలయాపన చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గ్రహించేశారు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో బెదిరిస్తున్నారా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సో ఇది ఎన్నికల కమిషనర్కి అయితే కనుక ఫిర్యాదు చేశారు. మరి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ అధికారం చేతిలో ఉంది కదా అనేసి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తే కొన్ని రోజులు పోతే ప్రజలే మిమ్మల్ని తిరస్కరించి మిమ్మల్ని దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి దిగజారడం ఆపి సజావుగా అంటే హుందాగా పరిపాలిస్తే కనుక చాలా బాగుంటుందనేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక ముద్రగడ ఇంటిపై దాడి, కారును ఢీకొట్టి ఫ్లెక్సీలు తొక్కించి నానా బీభత్సం.
కిర్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగం. ఇక్కడ ధ్వంసమైన ముద్రగడ కారుని చూపిస్తున్నారు. అలాగే జనసేన కండువాతో నిందితుడు గంగాధర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో కూడా ఇచ్చారు. జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచేలా అరుపులు. కిర్లంపూడిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపు. నిందితుడికి మతిస్థిమితం లేదని, అసలు జనసేన కార్యకర్తే కాదని ఆ పార్టీ నేతల బుకాయింపు. నిందితుడి అరెస్ట్. ముద్రగడకు వైఎస్ జగన్ భరోసా, వైఎస్ఆర్సీపీ నేతల సంఘీభావం. సో ముద్రగడ ఇంటిపై అయితే జన సైనికుడు ఎవరైతే గంగాధర్ ఉన్నాడో ఆయన ధ్వంసం చేశారు కొన్ని వస్తువుల్ని. అంటే ఆయన ఇంటిపై దాడి చేశారు, బీభత్సం సృష్టించారు అని చెప్పేసి ఇక్కడైతే కనుక వార్త ఇచ్చారు. మరి అంటే కారుని ఢీకొట్టి ఫ్లెక్సీలు తొలగించి అక్కడ నానా బీభత్సం సృష్టించారని చెప్పి అయితే ఇచ్చారు. ఇంకొకటి జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అతనికి మతిస్థిమితం లేదు, అలాగే అసలు అతను జనసేన కార్యకర్తే కాదు అని చెప్పేసి బుకాయిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తా కథనంలో అయితే ఇచ్చారు. మరి దీనిపైన కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన అవ్వచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఇలా ఒకరి ఇంటిపై అధికారం అడ్డు పెట్టుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి కార్యకర్తలు ఏం చేసినా కూడా ప్రభుత్వం కాపాడుతుంది కదా, అధికారంలో ఉంది అని చెప్పేసి కార్యకర్తలు ఇలా విర్రవీగిపోయి చేయడము కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో తమ సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ, కార్యకర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం అన్నది పెరుగుతుంది గవర్నమెంట్ మీద. మరి ఇతను ఎవరైతే గంగాధర్ ఉన్నాడో దాడి చేసిన వ్యక్తి, అతను జనసేన కార్యకర్తే కాదు, అతనికి మతిస్థిమితం లేదు అని చెప్పేసి బుకాయిస్తున్నారని ప్రధానంగా సాక్షిలో అయితే వార్తా కథనం ఇచ్చారు. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి, వేచి చూడాల్సిందే. ఇక సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలను అయితే కనుక మనం చూసుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో ప్రధాన వార్తా ఐటమ్, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. T20 ప్రపంచ కప్ గెలిచినందుకు భారత మహిళల అండర్-19 జట్టుకు అభినందనలు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో ఒకవైపు వాంఖాడేలో ఇండియా అఖండ విజయం సాధించింది, అలాగే దక్షిణాఫ్రికా పైన T20 అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ జరిగింది. దాంట్లో కూడా అమ్మాయిలు విజయకేతనం ఎగిరేసి, ముఖ్యంగా తెలుగు అమ్మాయి త్రిష ఎవరైతే ఉన్నారో తను ఆల్రౌండర్గా సత్తా చాటారు. ఈ రెండింటికి సంబంధించి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు అయితే తెలియజేశారు. అంటే రెండు టీంలకి, అంటే T20 ప్రపంచ కప్ గెలిచినందుకు భారత్కు, అలాగే అండర్-19 మహిళల జట్టు కూడా విజయం సాధించింది కదా, వీళ్ళకి, ఈ రెండు టీమ్స్కి అభినందనలు అయితే తెలిపారు. దాన్ని ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం, ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి. కాషాయ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఏపీలో జగన్ రిషికొండ ప్యాలెస్లా, ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం. ప్యాలెస్లు కట్టుకునే వారిని కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోండి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓకే, ఢిల్లీలో ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి కదా, ఈ నేపథ్యంలో ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఈ మాటల్ని ఆయన ప్రస్తావించారు. సో ఏంటంటే కనుక ఏపీలో జగన్ రిషికొండ ప్యాలెస్ లాగా ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ శేష్ మహల్ అన్నది నిర్మాణం చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే అంటే ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ కాలుష్యం కూడా పెరిగిందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి అంటే ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళని కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోండి అని చెప్పి మరో మాట చెప్పారు. ఇక ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఢిల్లీలో అందరికీ తెలిసిందే వాతావరణ కాలుష్యం పెరిగిపోయి పీల్చుకునే గాలి సో కలుషితమైంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే తీసుకోవట్లేదు. సో కాబట్టి ప్రజలు స్వచ్ఛమైన గాలిని తీసుకోవాలి అంటే కనుక ఆక్సిజన్ అందించే వ్యక్తి ప్రధాని మోడీ. సో బీజేపీని గెలిపించండి అని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పడం జరిగింది. 1995లో నేను ఐటీ గురించి చెప్పాను. సో అది నిజమైంది. ఇప్పుడు ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ముందుకు వెళ్తోంది. అంటే ఏఐకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది ఏఐ. దీన్ని తీసుకెళ్లే దిశగా బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏఐని అభివృద్ధి చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో ఢిల్లీలో అయితే కనుక ఈసారి బీజేపీని గెలిపించండి, ఎందుకంటే కనుక మీరు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఇక్కడ అంటే ముఖ్యంగా ఆయన
ప్రస్తావించిన విషయము గాలి కాలుష్యమే వాతావరణ కాలుష్యమే కాదు, పొలిటికల్ కాలుష్యం ఎక్కువైంది అని చెప్పారు. చూసుకుంటే ఢిల్లీలో పొలిటికల్ కాలుష్యం అయితే ఏపీ తెలంగాణతో పోల్చుకుంటే పొలిటికల్ కాలుష్యం అయితే ఎక్కువగా లేదు. కానీ వాతావరణ కాలుష్యం అయితే మాత్రం చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 1 స్థానంలో ఉంది ఢిల్లీ వాతావరణ కాలుష్యంలో అని చెప్పవచ్చు. కాకపోతే బీజేపీకి అందని ద్రాక్షలాగా ఎప్పుడు ఢిల్లీ ఉండిపోతుంది. ఎందుకంటే కనుక దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో బీజేపీ విజయం సాధించలేకపోతుంది అనమాట. అంటే ఒకప్పుడు సాధించింది, ఆ తర్వాత ఎప్పుడు కాంగ్రెస్, తర్వాత గత 2 టర్మ్స్గా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో అది అధికారాన్ని కైవసం చేసుకొని పాలిస్తోంది. బట్ బీజేపీకి మాత్రం అందని ద్రాక్షలాగా అయిపోయింది ఢిల్లీ. సో ఎట్లయినా సరే ఈసారి ఢిల్లీలో గెలిపే ప్రధానం అని చెప్పేసి ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. సో చేసి ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వాతావరణ కాలుష్యం అయింది, వాతావరణ కాలుష్యమే కాదు పొలిటికల్ కాలుష్యం ఎక్కువగా ఉందని. అక్కడ పొలిటికల్ కాలుష్యం అయితే కనుక ఎక్కువగా లేదు, అంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత అయితే కనుక లేదు. ఎందుకంటే ఈ న్యూస్ చూసిన ప్రజలు అయితే కనుక చెప్పుకుంటున్నారనమాట. ఇంకొక మాట అన్నారు ఆయన, సో మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలి అంటే కనుక ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది అని చెప్పేసి చెప్పారు. మరి చూడాలి, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. ఏ మేరకు అంటే ఢిల్లీలో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది అన్నది కొద్ది రోజుల్లోనే మనకు తెలియనుంది. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత సో రిజల్ట్ వచ్చేస్తాయి కదా, అది కూడా ఈ నెలలోనే త్వరలోనే, అది కూడా ఈ నెలలో కూడా త్వరలోనే తెలిసిపోతుంది. మనకి ఈ మంత్ మిడ్ కంతా కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. మరి దేశానికి గుండెకాయ లాంటి ఢిల్లీలో ఎవరిది అధికారం అన్నది మాత్రం ఇంకొన్ని రోజులు వేసి చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది. ఇది దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశాలు, ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.